హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. నేను ఇవాళ మీకు వచ్చేసి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ఆర్ క్లర్క్ 2020 నోటిఫికేషన్ వచ్చింది కదండి. అయితే ఆ నోటిఫికేషన్లో ఏముంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, స్ట్రాటజీ ఫర్ 70+కి నేను మీకు చెప్పబోతున్నాను. చూడండి, ఐబీపీఎస్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండి. మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అయితే అసలు నోటిఫికేషన్లో ఏముంది అని నేను మీకు ఇవాళ పూర్తిగా చెప్పబోతున్నానండి. పిన్ టు పిన్ చెప్తాను, చూడండి ఒకసారి. యాక్చువల్గా నోటిఫికేషన్లో మనకి ఆర్ఆర్బీస్ పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వచ్చేసింది, అండ్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉంది, అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ కూడా ఇంకోటి ఉందండి. అండ్ అలాగే తెలంగాణ నుంచి చూడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి సప్తగిరి చైతన్య గోదావరి బ్యాంక్ అండి, ఆంధ్రప్రదేశ్ నుంచి చైతన్య గోదావరి బ్యాంక్ ఉంది. అండ్ అలాగే ఇంకో బ్యాంక్ వచ్చేసి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఉందండి. అండ్ అలాగే తెలంగాణలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంక్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే మనకి వేకెన్సీస్ అయితే దొరుకుతాయి. చూడండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ చెప్తున్నాను. ఎలిజిబిలిటీలో ఏజ్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి అయితే 18 to 28, అండ్ ఆఫీసర్ స్కేల్ 1కి అయితే 18 to 30 years ఉండాలండి. అండ్ అలాగే మనకి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు అయితే 5 years, అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే 3 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఫార్వర్డ్ క్యాండిడేట్స్కి అయితే 10 years. అది మనకు తెలిసింది ఆల్రెడీ. మీరు జాబ్స్కి అప్లై చేస్తున్నట్టయితే మీకు బాగా తెలిసే ఉంటుంది. అండ్ చూడండి, తర్వాత వచ్చేసి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని నేను మీకు చెప్తాను. చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఏ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇట్స్ ఈక్వలెంట్ ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్, మనకి ఏ లాంగ్వేజ్ అయితే ఉందో ఆ లాంగ్వేజ్ కావాలండి. అండ్ అలాగే వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్, పర్టికులర్గా వచ్చేసి హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ వీటికి ఉందండి. దీనికి కూడా ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్, అంటే మనకి తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఎవరైతే ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలండి. అండ్ నేను ఇవాళ మీకు ఆఫీసర్ స్కేల్ 1 గురించి మల్టీపర్పస్ గురించి మాత్రమే చెప్పబోతున్నాను. అండ్ మీకు తర్వాత స్కేల్ 2, స్కేల్ 3 కూడా కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో PDF ఇస్తానండి, నోటిఫికేషన్ ఒకసారి మీరు చెక్ చేయండి. అలాగే మనకి ఇప్పుడు వచ్చేసి ఫీజు అండి. ఫీజు వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1కి అండ్ ఆఫీస్ అసిస్టెంట్కి అండ్ 2, 3కి కూడా కలిపి చెప్తున్నాను. ఫీజు మాత్రం చూడండి, సేమ్ ఫీజు అండి అందరికీ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1కైనా ఆఫీస్ అసిస్టెంట్కైనా ఇక్కడ చూడండి, ఖచ్చితంగా మనకి 60% ఉండాలి. అండ్ ఎస్ఎస్టీలకి అయితే 55% గ్యారంటీగా ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1కి అండ్ అసిస్టెంట్కి సేమ్ ఫీజెసేనండి, 175 అండ్ 850 అండి. చూడండి, ఎగ్జామినేషన్ ప్రాసెస్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి అయితే రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ 40 మార్క్స్కి, అండ్ టైం వచ్చేసి 45కి. ఆఫీసర్ స్కేల్ 1 కూడా సేమ్ అండి. అండ్ నేను మెయిన్ ఎగ్జామ్స్ గురించి తర్వాత మాట్లాడతాను. అండ్ తర్వాత వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ అండ్ స్కేల్ 1కి మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్స్లో అయితే చూడండి, ఆంధ్రప్రదేశ్కి ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగులో మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు. అండ్ మీకు తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో కూడా ఈసారి అయితే మనకి అవకాశం ఇచ్చారు. అండ్ అలాగే తెలంగాణలో రాయాలనుకుంటే తెలంగాణ వాళ్ళైతే ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు అండ్ ఉర్దూ రాయొచ్చండి. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అయితే ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు. అండ్ అలాగే తెలంగాణకైతే నేను మీకు ఇప్పుడు తెలంగాణ కూడా చూపిస్తాను. చూడండి, కట్ ఆఫ్ స్కోర్స్ వచ్చేసి మనకు తెలుసు కదండి, ఎప్పుడైనా సరే వాళ్ళు మన ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రమే కట్ ఆఫ్ స్కోర్స్ని మనకి డిసైడ్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్కి అయితే వేరుగా అండ్ తెలంగాణకి అయితే వేరుగా ఉన్నాయండి. ఇప్పుడు మనకి పీఈటీ క్లాసెస్ కూడా జరుగుతాయి కదా,
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వాళ్ళకి కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయండి విడిగా. అండ్ తర్వాత వచ్చేసి ఎలా అప్లై చేయాలి అనేది ఎలా అప్లై చేయాలన్న దాని మీద నేను మీకు ఇంకో వీడియో చేస్తానండి, దాని మీద చూడండి. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి. డేట్స్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి 1/7/2021 వరకు లాస్ట్ డేట్ అండి. అయితే మనకి పేమెంట్ ఆఫ్ ఫీ కూడా సేమ్ డేట్ 1/2/21 అండి. అండ్ మనకి ఎగ్జామినేషన్ అయితే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఉంటుంది అంటున్నారు. సో మనకి కోవిడ్-19 వల్ల కరెక్ట్ డేట్స్ అయితే ఇవ్వట్లేదండి. లాస్ట్ 2 years నుంచి అయితే కరెక్ట్ డేట్స్ యాక్చువల్గా IBPS వాళ్ళు ఇచ్చేస్తారు. సో మనకి ఇక్కడ కరెక్ట్ డేట్స్ ఇవ్వకపోవడానికి కారణం కోవిడ్ అండి. సో మనం ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే మంచిది. సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అంటున్నారు కాబట్టి ఒకవేళ సెప్టెంబర్ అయినా సరే మనకి ఇంకా కరెక్ట్గా 2 months 60 days ఆఫ్ ప్లాన్ కూడా నేను మీకు ఒకసారి చెప్తానండి నా నెక్స్ట్ వీడియోలో. అండ్ తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంకులో అయితే ఏమీ లేవండి. చైతన్య గోదావరిలో SC వాళ్ళకి 16, STకి 7, OBCకి 28 ఇలా కొన్ని జాబ్స్ ఉన్నాయి చూడండి. ఒకసారి నేను మీకు ఈ నోటిఫికేషన్ PDFలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి మీరు ఏవైతే మీ కేటగిరీస్లో ఎవరికి ఎక్కువ ఉన్నాయో చూసుకొని ప్రిఫరెన్సెస్ పెట్టేటప్పుడు అలా ప్రిఫరెన్సెస్ పెట్టండి. అప్పుడు మీకు కొంచెం బెనిఫిట్ కూడా ఉంటుంది. తెలంగాణ వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు అన్న 2 బ్యాంక్సే ఉన్నాయండి. అండ్ తర్వాత వచ్చేసి ఇవి ఆఫీసర్ స్కేల్ 2కి అండ్ స్కేల్ 3కి నేను దాని గురించి మాట్లాడట్లేదండి, అవి ఎక్స్పీరియన్సెస్ ఉన్న వాళ్ళకి కాబట్టి. సో ఇక్కడ చూడండి మన ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అనంతపూర్, చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇచ్చాడండి. మెయిన్ ఎగ్జామ్కి అయితే గుంటూరు, కర్నూలు, విజయవాడ ఇచ్చాడు. అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకైతే తక్కువ ఎగ్జామినేషన్ సెంటర్సే ఉంటాయండి. చూడండి తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్ ఇచ్చాడు. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్స్కి హైదరాబాద్ అండ్ కరీంనగర్ ఇచ్చాడు. అలాగే ఇప్పుడు RRB క్లర్క్కి రీజనింగ్ టాపిక్స్ ఏంటని చెప్తున్నాను చూడండి. సిలోజిజంలో 5 questions ఇస్తాడు. పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ 15 to 20 అండ్ ఇన్ఈక్వాలిటీ 5, కోడింగ్ డీకోడింగ్ 5, నెంబర్ సిరీస్ 5, ఆల్ఫాబెట్ సిరీస్ 5 అండ్ మిస్సెలెన్స్ 5 to 8 ఇస్తాడండి. అయితే మీరు ఆ టాపిక్స్ నుంచి మీకు ఏదైతే మీకు కరెక్ట్ అనుకుంటారో, మీకు ఈజీగా ఏదైతే ఉంటారో దాని నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అండ్ తర్వాత వచ్చేసి యాప్టిట్యూడ్కి అయితే RRB క్లర్క్స్కి నెంబర్ సిరీస్ 5, సింప్లిఫికేషన్ 10 to 15 అండ్ ఇన్ఈక్వాలిటీ 5, డేటా ఇంటర్ప్రిటేషన్ 5, మిస్లెన్స్ 10 ఇస్తాడండి. దీంట్లో నుంచి కూడా అంతే, మీకు ఏదైతే టాపిక్ ఈజీగా ఉంటుందో ఆ టాపిక్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మీరు ఎన్ని మార్క్స్ గెయిన్ చేయగలుగుతున్నారో మీకు ఈజీగా తెలుస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి RRB రీజనింగ్ ఆఫీసర్ స్కేల్ 1 కండి సిలోజిజమ్స్ 5, పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ 18 to 23 ఇస్తాడండి. ఆఫీసర్ స్కేల్ 1 కాబట్టి ఇన్ఈక్వాలిటీ 5 అండ్ కోడింగ్ డీకోడింగ్ 5, డేటా సఫిషియన్సీ 5 అండ్ మిస్సెలెనియస్ వచ్చేసి 5 to 8 ఇస్తాడండి. అండ్ దీనికి కూడా అంతేనండి, మీకు ఏ టాపిక్ అయితే ఈజీ అవుతుందో ఆల్రెడీ మీరు క్లర్క్కి నేర్చుకుని ఉంటారు కదా, దాని నుంచి మీరు ఏ టాపిక్ ఈజీ అవుతుందో ఆ టాపిక్ని బట్టి చూస్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ అండి ఆప్టిట్యూడ్ RRB స్కేల్ 1కి అయితే ఎలాగని చెప్తున్నాను చూడండి. నెంబర్ సిరీస్ వచ్చేసి 5 ఇస్తాడు, సింప్లిఫికేషన్ వచ్చేసి 5 ఇస్తాడు, ఇన్ఈక్వాలిటీకి 5 అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 10 to 15 అండ్ మిస్లేనియస్ 10, డేటా సఫిషియన్సీ 5. డేటా సఫిషియన్సీ కూడా మనం ఆఫీసర్ స్కేల్ 1లో చూస్తామండి. ఇదైతే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది కాబట్టి మీరు టైం సేవింగ్ మెథడ్స్ని బాగా నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే ఆఫీసర్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్ కాబట్టి మనం ఎంతో కొంత హార్డ్ వర్కింగ్ చేయాలండి. సో మీరు ఎగ్జామినేషన్కి ఏం పెట్టుకున్నా సరే ఆఫీసర్ స్కేల్ 1 అండ్ మల్టీపర్పస్ 2 ఎగ్జామ్స్కి అప్లై చేయండి. రెండిటికి ప్రిపేర్ అవ్వండి. 2 కూడా బాగా రాయడానికి ప్రయత్నించండి. ఎలా అయితే మీరు ఆఫీసర్ స్కేల్ 1కి ప్రిపేర్ అయితే ఆఫీసర్ క్లర్క్ కొట్టచ్చు మీరు. అదే చూసుకొని మీరు హై లెవెల్లో ప్రిపేర్ అవ్వడానికే ప్రయత్నించండి ఎంతసేపు. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే ఎప్పటికప్పుడు మన నోటిఫికేషన్స్ మీ మొబైల్లో వస్తాయి.